జరిగిన ఒక పెద్ద సంఘటన గురించి యోహాను రాస్తా ఉన్నాడు. ఆ సంఘటన ఏంటంటే, ఆ పరిస్థితి ఏంటంటే, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడలేదు. మరి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శిష్యులు అని రాయబడింది ఏంటంటే 12 మందిని అపోస్తలులు అంటారు. మనం మామూలుగా శిష్యులు అని కూడా అంటాము. పేతురు, యోహాను, యాకోబు ఇలాంటి వారందరూ 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తలులు. యేసు ప్రభుతో పాటు ఎంతమంది అయితే తిరిగారో వారందరినీ యేసు ప్రభు శిష్యులుగానే మాట్లాడుతూ ఉన్నారు. మనం అనేక సార్లు చూసినప్పుడు ఆయన రోడ్డు మీద నడిచి వెళ్తా ఉన్నప్పుడు అనేక మంది ఆయనతో కూడా ఉన్నారు అనే మాట మనం చూస్తాం. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఆయనతో పాటు కలిసి చాలా మంది తిరుగుతూ ఉండేవారు. అనేక సార్లు అనేక మంది వ్యక్తులు, ఆడవారు, మగవారు ఆయన కలిసి ఆయనతో పాటు వెళ్తా ఉండేవారు. ఆయన ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఆయన చేసిన పనులు చూసి, ఆయన చెప్పిన వాక్యాన్ని విని, ఆయన మాట్లాడిన మాటలు వారి హృదయాలను తాకినప్పుడు అనేక మంది ఆయన నమ్మటం మొదలుపెట్టారు, ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు నుంచి అనేక మంది యేసు ప్రభువును వెంబడించడం మానేశారు. ఎవరు వీళ్ళంటే యేసు ప్రభు గొప్పవాళ్ళని నమ్మినవారు. ఎవరు వీళ్ళంటే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను చూసినవారు. ఎవరు వీళ్ళంటే యేసు ప్రభు చెప్పిన మాటల చేత హృదయం తాకబడినవారు. వీళ్ళు ఎవరంటే ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు అని పక్కన వారికి సాక్షి ఇచ్చిన వారు. వీళ్ళు ఎవరంటే ఇలాంటి ప్రవర్తన మా జీవితంలో మేము ఎప్పుడు కనుగొనలేదు అని అనేకులకు మధ్యన సాక్షిగా నిలబడినవారు. వీళ్ళు ఎవరంటే తమ జీవితంలో మేలు పొందినవారు. వీళ్ళు ఎవరంటే అనేక జీవితాల్లో మేలు కలుగుతున్నప్పుడు చూసిన వారు. వీళ్ళు అనేక మంది రోగులు స్వస్థపరచబడినప్పుడు చూశారు. వీళ్ళు అనేక మంది చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు చూశారు. వీళ్ళు అనేక మంది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందినప్పుడు చూశారు. ఐ విట్నెస్ అంటే వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు తమ కళ్ళతో చూశారు. ఈయన వెంబడించడం కొరకు రకరకాల ప్రదేశాలు ఆయనతో పాటు తిరిగారు. ఆయనతో ఉండటం కొరకు తమ ఇంటిని కూడా పక్కన పెట్టారు కొన్ని రోజులు. వారితో ఆయనతో పాటు ఉండటం కొరకు తమ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆయనతో తిరిగిన వాళ్ళు వీళ్ళు. అలాంటి వీళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ రోజు నుంచి ఆయన వెంబడించడం మానేశారు. ఆ రోజు ఏం జరిగిందో మనం చూడాలని ఆశపడతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా ఉందేమో పరిస్థితి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని క్రియలు చూసిన వారము, దేవుని యొక్క మేలు పొందుకున్న వారము, దేవుడు కల్పించుకుని మన జీవితాన్ని బాగు చేయబడిన వారము, దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి కొన్నిసార్లు నిలబడిన వారము. ఇదిగో నా జీవితంలో దేవుడు ఎలాంటి మేలు చేశాడు, నేను తగ్గించుకున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, నేను సంఘానికి వచ్చినప్పుడు, నేను దేవునితో ఉండటానికి సిద్ధపడినప్పుడు, నా జీవితంలో ఉన్న దాన్ని అంతటి దేవుడు నాకు చూపించాడని సాక్ష్యం చెప్పిన వాళ్ళమే మనం కూడా. బహుశా మనలో కూడా ఇలాంటి వారు ఉన్నారేమో. ఆ రోజు నుంచి ఆయన వెంబడించలేదు. మీరు అనొచ్చు, మేము చర్చికి వస్తాం కదండి, చర్చికి రావడం వేరే, ఆయన వెంబడించడం వేరే. చర్చికి రావచ్చు కానీ నీ హృదయం ఆయనకి సమీపంగా ఉండకపోవచ్చు. చర్చికి రావచ్చు కానీ ఇక్కడ చెప్పడి వయమార్పులు నీ హృదయంలో వెళ్తా ఉండకపోవచ్చు. చర్చికి రావచ్చు కానీ దేవునికి నీ జీవితంలో చోటు కూడా ఉండకపోవచ్చు. చర్చికి రావచ్చు కానీ దేవునికి సంబంధించిన చిన్న వాసన కూడా నీ జీవితంలో ఉండకపోవచ్చు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు నుంచి దేవుని విడిచిపెట్టి మరి ఎన్నటికీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఎవరు సిద్ధపడలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అనేక మంది, ఒకరిద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, అనేక మంది, ఎంతమంది అని చెప్పడానికి వీళ్ళేనంత మంది దేవుని దగ్గరికి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు కన్నా ఒక రోజు ముందు, ఏ రోజైతే వాళ్ళు వెంబడించడం మానేశారో ఆ రోజు కన్నా ఒక రోజు ముందు వారు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 1 నుంచి దాదాపుగా 15 వచనాల వరకు చూసినప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపల చేత అనేక మందికి ఆహారం పెట్టాడు. దానికన్నా కొన్ని రోజుల ముందు వరకు కొన్ని గంటల సేపు ఆయన మాటలు వారు విన్నారు. దానికన్నా కొన్ని రోజుల ముందు ఆయనతో పాటు ఉండడానికి సిద్ధపడి ఆయన చెప్పిన ప్రతి మాట చేత తమ హృదయాన్ని నింపుకున్నారు.
కరెక్ట్ గా ఒక రోజు ముందు ఆయన దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకురాబడినప్పుడు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు వాటిని విడిచి పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు భోజనం చేయడం చూసాము. అందులో ఇంకా వాళ్ళు 5,000 మంది పురుషులు కాకుండా స్త్రీలైన వారు ఉన్నారు, చిన్నపిల్లైన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక సుమారుగా ఒక లెక్క 20,000 మంది 5 రొట్టెలు 2 చేపల చేత పోషించబడ్డానికి వారు చూశారు. ఆ సాయంత్రము శిష్యులు దోర్లే వెళ్తా ఉన్నప్పుడు శిష్యులతో కలిసి ఆయన మాట్లాడిన విషయాలు చూద్దాము. దాని గురించి నేను రోజు మాట్లాడలేదు. కానీ అంతకు ముందు రోజే ఈ నా బిడ్డలు ఆకలి చేత ఈ స్థలం నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళే లోపలే వీళ్ళు సమస్యలు పడిపోతారేమో అని చెప్పి తన మహాశక్తిని బట్టి 5 రొట్టెలు 2 చేపలు దీవించినప్పుడు కొన్ని వేల మంది పూజించబడ్డారు మనం చూస్తా ఉన్నాం. కొన్ని వేల మంది తృప్తిగా భోజనం మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత రోజే వారిలో అనేక మంది ఆయన విడిచిపెట్టడానికి, ఆయన మరి ఎన్నడూ మేము వెంబడించము అని చెప్పడానికి సిద్ధపడ్డాన్ని చూస్తా ఉన్నాం. చాలాసార్లు మన జీవితంలో ఏమో తెలుసా, దేవుడి దగ్గర అప్పుడే మేలు పొందుతాం, దేవుడి ద్వారా అప్పుడే దీవించబడతాం. దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షుల ద్వారా తెలుస్తాడు. ఆ 2వ క్షణంలోనే దేవుడిని విడిచిపెడతా ఉంటాం. ఇక్కడ ఉన్న అనేక మంది యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నారు, యేసు ప్రభు పెట్టిన భోజనం కూడా తిన్నారు. ఆ తర్వాత రోజు ఇక మేము ఎన్నటికీ ఈయన మోహం కూడా చూడమని వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఆ రోజు చెప్పిన బోధలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ఆ రోజు మాట్లాడిన మాటల్లో తాము చేయటానికి ఇష్టమైన విషయాలు, తను ఆ రోజు చెప్పిన విషయంలో తమ హృదయాల్లో తమ ఎన్నటికీ చేయడానికి సాహసించిన పనులు మాటలు వాటిని పడతా ఉన్నాయి. ఆ మాటలు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి. లేకపోతే 6వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. అందుకు యేసు వారితో ఇక్కడ నుంచి అదే పైన కూడా కొన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. నేను మీకు వీలైతే ఒక 2-3 వచనాలు నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఈ వచనాలు, ఈ మాటలు విన్నవారు యేసు ప్రభువుని నేను ఎన్నడూ వెంబడించడం నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత నీ నిర్ణయం ఏమైంటుందో నాకు తెలియదు. ఎంత ఉన్నాడు చదవమ్మా. ఆ జీవాహారము నీ వ్యాపించదు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన విషయాన్ని వారికి బోధిస్తా ఉన్నాడు. అంతకుముందు జీవము కలిగిన మాటలు బోధించాడు, శరీరానికి సంబంధించిన ఆహారాన్ని వారికి ఇప్పించాడు. ఆ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఏమంటే నేనే జీవాహారాన్ని, నా యొద్దకు వస్తే నీకు ఏది లోతుగా ఉండదని చెప్తా ఉన్నాడు. దానికి పూర్తి వివరణ బహుశా 42వ వచనం చూస్తామమ్మా. 48వ వచనం. విశ్వసించేవాడు ఎంతమంది 47 కదా, అది 47వ వచనం చదువమ్మా. విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే అని మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ కిందకు వస్తే కావున యేసు ఇక్కడను మీరు మనుష్య కుమారుని శరీరవర్తలో తర్వాత పారాగ్రాఫ్ ఉంటుంది. ఎన్నో వచ్చింది అది 53 వచ్చింది అది 53. యేసు ఇక్కడను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలిగిన వారు కారు. యేసు ప్రభు వారితో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే జీవాహారము నేనే అంటా ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ ఆహారం తింటారో
ఎవరైతే ఈ ఆహారం తింటారో వాళ్ళు జీవము కలిగిన వారని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో మాట్లాడితే ఏమంటున్నాడంటే ఎవరైతే విశ్వసిస్తారో వాడే నిత్య జీవం పొందుకుంటాడని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు చదివిన 53వ వచనంలో అంటా ఉన్నాడు మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగమని చెప్తా ఉన్నాడు. 54వ వచనం చదివితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని మాట్లాడుతా ఉన్నాడు. ఈ మాటలు వారికి నచ్చలేదు. ఈ మాటలు వారికి నచ్చలేదు. ఆయన జీవాహారం నేనే చెప్పినప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు అప్పుడు దాకా ఈయన దేవుడు ఈయన ప్రవక్త ఈయన మాటలు జీవము కలిగిన మాటలను మాట్లాడుకుంటున్న వారు ఎప్పుడైతే ఆయన జీవాహారం నేనే చెప్పాడో లేదు లేదు ఈయన పలానా యోసేపు కుమారుడు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక మనిషికి మనం చెప్పే మాటలో ఇష్టం ఉండదో ఎప్పుడైతే దేవుడి మాటలు వారి హృదయాలకు వెళ్ళవో అప్పుడు ఆ మనిషి ఏమనుకుంటారంటే ఎదుటి మనిషిలో ఉన్న లోపాలు చూడటానికి వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన మాటలు ఆయన వాక్యం విన్నప్పుడు ఇవి పరలోకం నుంచి జీవము కలిగిన మాటలాగా ఉన్నాయి. ఇలా ఎవరు బోధించలేదే, ఇంత అధికారంగా ఎవరు మాట్లాడలేదే, ఇటువంటి స్థితి మేము అన్నడూ చూడలేదే అనుకుంటున్న వ్యక్తులు ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర నుంచి వచ్చిన జీవాహారాన్ని అని చెప్పాడో ఆ మాటలు వారికి రుచించలేదు. వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే లేదు లేదు ఈ వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి అని మాట్లాడటం మొదలు పెట్టారు. మరి సామాన్యమైన వ్యక్తి అయితే 5 రకాల 2 చేపలు తన దగ్గర తీసుకురాబడినప్పుడు ప్రార్థన చేస్తే ఒక 20,000 మంది ఎలా తిన్నామని ఆలోచన వారికి రావట్లేదు. అంత ముందు రోజే తిన్నారు, అంత ముందు రోజే మాటలు విన్నారు. ఆ తర్వాత రోజు మరలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు వారి హృదయంలో కనలేదు. ఆయన చెప్పిన ఈ 3 వచనాలు మనం కలిపి దానికి అర్థం చేసుకుంటే ఆయన అంటా ఉన్నాడు నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, నన్ను కనుక తింటే మీరు జీవం వస్తుంది, నా శరీరాన్ని తింటే నా రక్తాన్ని తాగితే మీరు జీవం కలిగిన వారు అవుతారు. ఒకవేళ మీరు కనుక నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగకపోతే మీకు జీవం ఉండదు, మీకు నాతో పాలు ఉండదు. ఇది కొంచెం కిందకు వస్తే మాట్లాడుతూ ఉంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటానని చెప్తా ఉన్నాడు. ఒక 3 మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటి నేను జీవాహారమును, ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం కలిగి ఉంటాడు. ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని తాగుతాడో వాడి యందు నేను నిలిచి ఉంటాను, నా యందు వాడు నిలిచి ఉంటాడు. అంటే చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడితో కనుక మనం సహవాసం కలిగి ఉంటే, దేవుని రక్తాన్ని తిని దేవుని శరీరాన్ని కనుక తింటే, దేవుని రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని కనుక తింటే మనలో నిత్య జీవం ఉంటుంది. మనం ఆయనలో ఉంటామో ఆయన మనలో ఉంటాడు. వాళ్ళకి మాటలు నచ్చలేదు, వాళ్ళకి మాటలు మన హృదయాలకు వెళ్ళడానికి ఇష్టం అవ్వలేదు. వాళ్ళు దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా అర్థం చేసుకుని ఆ రోజు నుంచి ఆయనతో పాటు ఉండటానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలని అర్థంలోకి వెళ్లే ముందు ఆయన శరీరాన్ని తినడం అంటే ఏంటి, ఆయన రక్తాన్ని త్రాగడం అంటే ఏంటో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. లూకా సువార్త 20 చదువుదాం. పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ లైవ్ ఉంది, తర్వాత వచ్చిన చదువు 20 వచ్చిన చదువు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైన విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రొట్టెను పట్టుకున్నాడు. ఆ రొట్టెను దేనితో పోలుస్తా ఉన్నాడంటే
ఈ రొట్టె దేనికి సాదృశ్యం అని చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను మీ కొరకు ఇవ్వబోతున్నా, నీ కొరకు గాయపరచబోతున్నా, నీ కొరకు నేను సమర్పించబోతున్నా, నీ కొరకు సిలువ వేయడానికి, సిలువలో వేలాడటానికి నన్ను నేను అప్పగింపబడుతున్న శరీరం అని చెప్తా ఉన్నాడు. తర్వాత గిన్నెను తీసుకున్నాడు, ఆ గిన్నెలో ద్రాక్షారసం ఉంది, ఆ ద్రాక్షారసం చూసుకుని చెప్తా ఉన్నాడు, ఇది మీ కొరకు చెందింపబడిపోవు నా రక్తం అని చెప్తా ఉన్నాడు. దేవుని మాటల్లో తన శరీరం అంటే ఏంటో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, తన రక్తం అంటే ఏంటో కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకున్న ఒక అలవాటు ఏంటంటే, దేవుడు ఇదే మాటలు అంటే మనం యోహాను సువార్తలో చెప్పబడిన మాటలు మనలాంటి వాళ్ళు ఇక్కడ కనుక వింటే మనకి ఏం అర్థమవుతుందంటే, నన్ను చంపుకుని తినేసి నా రక్తం తాగేయండి అన్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇశ్రాయేలుకి యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసు. ఇశ్రాయేలుకి యేసు ప్రభు దేనితో పెద్దగా పోల్చుకుంటున్నాడో తెలుసు. ఒక మనిషిని తినివేయటం అంటే అర్థం ఏంటంటే, ఎందుకంటే నేను మాట చెప్తా ఉన్నాను, యెహెజ్కేలుకి దర్శనం వచ్చినప్పుడు ఒక గ్రంథం కనబడుతుంది. దేవుడు ఆయన చెప్తాడు, ఆ గ్రంథమును నీవు తినివేసేయి, ఆ గ్రంథం నువ్వు అరిగించుకో అని చెప్తాడు. పుస్తకం చెప్తాం మాత్రమే కాదు, దాని సారాంశాన్ని తీసుకోవడం అనే అర్థం అది తెలుసు. ఎప్పుడైతే యేసు ప్రభువు నన్ను తినేయని చెప్తా ఉన్నాడో, నా పద్ధతి ఎలా ఉందో, నాలోని సారాంశం ఎలా ఉందో, నా మాటల ప్రకారం జీవించాలని చెప్తా ఉన్నాడు. అది అర్థమవుతుంది వారికి, అది అర్థమవుతుంది. అందుకంటే వాళ్ళు యోహాను సువార్త 66వ వచనం కన్నా ముందు వాళ్ళ మాట మాట్లాడతారు. 60వ వచనం ఒకసారి యోహాను సువార్త 6వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు చేయగలరని చెప్తా ఉన్నారు. ఇది అసాధ్యం చెప్పట్లేదు, ఇది పాపం అని చెప్పట్లేదు, ఇలా చేయడం కష్టం అని చెప్తా ఉన్నారు, చాలా కఠినం అని చెప్తా ఉన్నారు. చాలా సార్లు మనలో కూడా అనేక మంది ఇది చాలా కఠినమైన బతికే, ఇలా చేస్తే మనుషులు ఉండరు కదా అనే మాట మాట్లాడుతూ మనం వింటూ ఉంటాం. వాళ్ళు ఇలా చేయకూడదు, పాపం అని మాట్లాడలేదు. ఒక మనిషిని చంపి తినేయడం పాపం అనట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అది వాళ్ళకి అర్థం కాకపోతే మనకులాగా అర్థం చేసుకుంటే, ఇదే మాటలు మనం కనుక వింటే ఈ రోజు మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను చంపేసి నా శరీరాన్ని చేసి నా రక్తం తాగేయని చెప్తా ఉన్నాడు, అది మనకు అర్థమవుతుంది. కానీ ఇశ్రాయేలుకున్న ఆచారం ప్రకారం, ఇశ్రాయేలుకున్న ప్రవక్తల గ్రంథాల ప్రకారం, ఇశ్రాయేలుకున్న అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఏమర్థమవుతుందంటే, నేను ఎలా చెప్పానో, నేను ఎలా జీవించానో నాకులాగా మీరు కూడా మారిపోండి అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు అంటా ఉన్నారు, ఇది కఠినమయ్యా, చాలా కష్టం, నీకులాగా మేము మారటము, నీకులాగా ఉండటం అనేది చాలా కష్టం, నువ్వు బోధించినట్టుగా జీవించడం చాలా కష్టం. వినడానికి బాగుంటది కానీ చేయడానికి కష్టంగా ఉంటది. వినడానికి బాగుంటది కానీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఎవరైందంటే అంత ముందు రోజు దేవుని యొక్క మేలు చూసిన వారు, ఒక అద్భుతాన్ని చూసిన వారు, కానీ కలుపుని చూసి పడిపోతారేమో, అనారోగ్యం పాలవుతారేమో చూసి దేవుడి చేత పోషించబడిన వారు. కానీ ఏం చేస్తున్నారు విశ్వాసులు అయ్యేటప్పటికి ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంది, కాబట్టి దీన్ని వెంబడించడము మేము మానేస్తాం. మాటలు ఉంచిన వాళ్ళరా, బాధ్యం ఉంచిన వాళ్ళరా, ఇది ఎప్పుడన్నా ఎలా అనిపించిందా? నేను ఇలా జీవించడం కష్టం, ఏదైనా షార్ట్ కట్ ఎత్తుకుందాం అనిపించింది ఎప్పుడన్నా? ఇలా జీవిస్తుందేమో, ఇలా భక్తి చేయడం కుదరని పని, ఇలా జీవించమంటున్నారేంటి వీళ్ళు అని వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? మనుషులుగా మనకి ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. మనకి ఇష్టమైన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు వారికి అర్థమవుతా ఉన్నాయి, దేవుడు మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థమవుతా ఉన్నాయి. ఇది నిజానికి దేని కంటిన్యూషన్ అంటే కొండ మీద ప్రసంగానికి కంటిన్యూషన్. ఇది దేవుడు చెప్పినప్పుడు ఇలా జీవించడం కష్టమే, అబద్ధ మార్గంలో జీవించడము,
దొంగతనం చేయకుండా జీవించడము, వ్యభిచారం చేయకుండా జీవించడం, తప్పుడు ఆలోచన చేయకుండా జీవించడం కష్టమే. దేవుడు లేదు కాబట్టి నువ్వు తప్పు చేసే పరిస్థితి వచ్చింది, దేవుడు దాన్ని చేయొద్దు అంటున్నాడు. అప్పుడు రోజుల్లో వాళ్ళు చేసింది ఏంటంటే, నేను తప్పు చేయకుండా ఉండలేను కాబట్టి నేను దేవుడు వదిలేస్తాను, దేవుడు వదిలేశారు. ఈరోజు వాళ్ళు కనపడేలాగా చేశారు, మనలో చాలా మంది కనపడకుండా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము తప్పు చేయగలుగుతాం, మంచి చేయలేము, నీ మాటల ప్రకారం మా జీవితాన్ని మేము కట్టుకోలేము, నువ్వేం చేస్తావా, భోజనం పెడతావా, ఆరోగ్యం ఇస్తావా, దురాత్మ చూడిస్తావా, అవి మాత్రమే కావాలి మాకు, నీకులాగా మాత్రం నువ్వు చెప్పినట్టుగా జీవించడము మాకు వద్దు. వాళ్ళు ఓపెన్ అని చెప్పారు వాళ్ళ క్రియ ద్వారా. ఈరోజు మనము ముసుగు వేసుకుని నువ్వు చెప్పే మేలులన్నీ కావాలయ్యా, నువ్వు చేసే మేలులన్నీ అనుభవిస్తారయ్యా, కానీ నీవు చెప్పినట్టు మాత్రం మేము ఉండమని చెప్తా ఉన్నాం. వాక్యము ఆయన హృదయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటుంది. వాక్యం ఆయన హృదయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటుంది. ఆ హృదయము మన హృదయంలో ఉన్న ఆలోచనలకు వివేచిస్తూ ఉంటుంది. మన హృదయము పాపాన్ని కోరుకుంటా ఉంటుంది, మన శరీరం పాపాన్ని కోరుకుంటా ఉంటుంది. మన చెవులు దేవుని మాట వినడానికి కోరుకోవు, మన చెవులు దేవుని మాటలు లోపల తీసుకోవడానికి ఇష్టపడవు. ఒక సినిమా పాట పెట్టుకుని చూడటానికి ఇష్టపడినంతగా వాక్యం వినడానికి మనం ఇష్టపడవు. అయ్యో నువ్వు వాక్యం వినాలి కదా, సినిమా పాట వినకూడదు కదా అంటే వినొచ్చు అనే మాట గురించి మాట్లాడతాం, కానీ వినకూడదని చెప్పే స్థలానికి రావడానికి మనం చాలాసార్లు వెనకరిగేస్తూ ఉంటాం. నీ హృదయాన్ని దేవుని మాటతో నింపుకో, సినిమా పాటతో కాదు. నీ హృదయాన్ని దేవుని మాటతో నింపుకో, కళ్ళబుల్లి కబుర్తో కాదు. నీ హృదయాన్ని దేవుని మాటతో నింపుకో, నీ హృదయాన్ని దేవుని మాటతో నింపుకో, అది నీకు మేలు చేస్తుంది. ఈ మాటలు విన్న వాళ్ళు లేదు మేము ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళము అని వెనకడిగేశారు. మనలో చాలా మంది దేవుని వాక్యం ప్రకారం జీవితాన్ని కట్టుకోవడానికి వెనకడిగేస్తా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? మనము ఆయన ద్వారా అనుభవించే మేలులే కావాలి, కానీ ఆయన వాక్య ప్రకారం జీవించడానికి మనకు ఇష్టం లేదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ మనం బల గురించి ఎందుకు పెట్టాలని వచ్చాము? బల గురించి చాలా స్పష్టమైన మాటలు మాట్లాడతాం. బల్లలో పాల్గొనడం పొందితే మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాడు. చాలాసార్లు బల గురించి కొంతమంది వ్యక్తులు బల్లలో పాల్గొంటుంటే ఆరోగ్యం వస్తుంది, మంచిది ఏదో అర్థం తీసుకుంటా ఉంటారు. కాదు, ప్రభు బలలో పాల్గొనడం పొందడం అనేది ఆయనతో మనకి సహవాసం కలిగి ఉంది అనే దాని గుర్తు. ఆయన మనం ప్రేమిస్తున్నాం అనే దాని గుర్తు. మనం ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళకి మనకి మధ్య సంబంధం ఉంటేనే వెళ్ళగలుగుతాం. వాళ్ళు మనల్ని పిలిస్తేనే వెళ్ళగలుగుతాం. వాళ్ళు మనల్ని ప్రేమిస్తేనే ఆ ప్రేమ బట్టి వాళ్ళు మనకు భోజనం పెడతారు. వాళ్ళతో మనకి ప్రేమ కలిగి ఉంటే, వాళ్ళకి మనకి సంబంధం ఉంటేనే మనం వాళ్ళ దగ్గర భోజనం చేయగలుగుతాం. ప్రభు వల్ల అనేది దేవునితో పాటు కలిసి భోజనం చేయడం లాంటిది. సహవాసానికి గుర్తు. సహవాసం అంటే స్నేహము. ఈ ప్రభు వల్ల గురించి మాట్లాడితే ఆయన ఏమంటారంటే, ప్రభు వల్ల పాల్గొనడం పొందితే నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు, నిలిచి ఉంటావు మాట్లాడుతా ఉన్నాను. నిలిచి ఉంటాం అంటే అర్థం ఏంటంటే, మన విశ్వాసంలో మనం వెనకడిగేమో ఎప్పుడో తెలుసా? ప్రభు వల్లలో యథార్థంగా చేతులు పెట్టబడినప్పుడు, ప్రభు వల్ల కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ప్రభు వల్ల అనేది దేవుడు నా చేత నాకు ఇవ్వబడుతుందని నమ్మినప్పుడు. ఒకవేళ నీ హృదయం సరిగ్గా లేదనుకో, ప్రభువులో నువ్వు పాల్గొనడం పొందేటప్పుడు నీ జీవితం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది తెలుసా? మొట్టమొదటి ప్రభు వల్ల. అప్పటి వరకు పస్కా పండుగ జరిగింది. యేసు ప్రభుని అప్పగింపబడే రాత్రి, యేసు ప్రభుని పట్టుకుని అధికారులు తీసుకువెళ్ళిపోయే రాత్రి మొట్టమొదటిసారిగా అది ప్రభు రాత్రి భోజనంగా మార్చబడింది, ప్రభు బల్లగా మార్చబడింది, ప్రభు సంస్కార ఆరాధనగా మార్చబడింది. అలాగే యేసు ప్రభు కాకుండా ముఖ్యంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో 11 మంది యొక్క హృదయము దేవుడితో సహవాసం కలిగిన హృదయంగా ఉంది. ఒక్క వ్యక్తి యొక్క హృదయం, ఆ వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా.
అతని హృదయం దేవుడితో సహవాసం కలిగిన దానిగా లేదు, దేవుడితో సంబంధం లేని వ్యక్తిగా మారిపోయాడు. మిగతా 11 మంది దేవుడితో కలిసి ఉన్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇతన్ని తీసుకెళ్లి అధికారం అప్పచెప్పాలి అని ఆయన అమ్మవేయడానికి సిద్ధపడిన వ్యక్తి, ఆయన అమ్మవేయడానికి మొత్తం రెడీ చేసుకుని వచ్చిన వ్యక్తి. ఒకసారి ఆలోచించండి, అక్కడ 12 మందిలో ముఖ్యమైన వాళ్ళు 12 మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి యొక్క హృదయము సరైనది లేదు. 11 మంది యొక్క హృదయాలు తెరవబడి ఉన్నాయి. ఈయన చెప్తా ఉన్నాడు, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత శ్రమ అని చెప్తా ఉన్నాడు. వారికి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ఆయన చెప్పే మాటలు హృదయాల్లోకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, కానీ వారి హృదయాలు మాత్రం దేవుడితో ఉన్నాయి. ఈ 12 మందికి ఆయన ప్రభుత్వం వదిలిస్తా ఉన్నాడు. అందులో మొదటి రొట్టె మొక్క తీసి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ఆ రొట్టె మొక్క తీసుకోగానే అతనిలో అపవాది ప్రవేశించాడు. అతను వెళ్ళిపోయి యేసు ప్రభువుని అప్పచెప్పడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. నీ హృదయం సరైనది కాకుండా ప్రభువులో చేతులు పెడితే నీవు అపవాది చేత పీడించబడే వ్యక్తిగా మారిపోతావు, నీవు అపవాది సంబంధమైన వ్యక్తిగా మారిపోతావు. అదే జరిగింది అక్కడ, అదే ఈ రోజుకి జరుగుతుంది. చాలా సార్లు ప్రభురాత్రి బల అంటే ఒక ఆచారంగా ప్రభుత్వ బలలో చేతులు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. ప్రభు బల అంటే మనం ఎలా తీసుకుంటే మంచిది అని తీసుకుంటా ఉన్నారు. లేదు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకుండా, నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో సరి చేసుకోకుండా, నిన్ను పరీక్ష చేసుకుంటా ప్రభురాత్రి భోజనంలో చేతులు పెట్టి ఏమవుతుందో తెలుసా, అది నీకు శాపంగానే మారుతుంది. ఇదే విషయాన్ని కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు మాట్లాడతారు. ఇంకా వేరే చోట కూడా 1-2 చోట్ల తక్కువ మాట్లాడతారు. కొరింథీయుల రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతారు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడతారు. అదే మాటలు ఈరోజు మన కళ్ళ ఎదురు కూడా ఉన్నాయి. నీ హృదయం ఎప్పుడో దేవుడి మాటలు వినకుండా వెనక్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్నవారు దేవుడు చెప్పిన మాటలు విని, అరే ఈ భక్తి మేము చేయలేము, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన భక్తి, ఇది కఠినమైన విధానం, అప్పుడైతే దేవుడిని వదిలేస్తాం, కానీ ఈ ఎంత కష్టమైన పని మేము చేయలేము. ఎందుకు కష్టమైందో తెలుసా? ఒక పని ఎప్పుడు కష్టం అవుతుందంటే మనకు చేయడానికి ఇష్టం లేనప్పుడు కష్టం అవుతుంది. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుందంటే మన హృదయంలో దాన్ని చేయడానికి ఏమాత్రమో మనసు లేనప్పుడు కష్టం అవుతుంది. ఆయన అంటా ఉన్నాడు, ఆ రోజు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ పని చేయడానికి మాకు ఇష్టం లేదని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనలో కూడా అనేక మంది ఎప్పుడో దేవుడు వదిలేసి ఉంటాం. మన హృదయం ఎప్పుడో దేవుడు దూరం అయిపోయి ఉండదు. మనుషులుగా దేవుడి సన్నిధికి వచ్చే వారికి కాపాడుతూ ఉంటాం. మనుషులుగా దేవుడి సన్నిధికి వచ్చేవారిగా ఉంటాం. మనుషులుగా దేవుడికి కనపడే వారిగా ఉంటాం. కానీ మన హృదయాలు చాలా దూరం అయిపోయి ఉంటాయి, చాలా దూరం అయిపోయి ఉంటాయి. ఏ విషయంలో దూరం అయిపోయి నువ్వు అనుకోవచ్చు. ఏ విషయంలో దూరం అయిపోయింది నువ్వు అనుకోవచ్చు. ఏది చెప్తే అది చేయడానికి మనసులో మనకి ప్రార్థన రమ్మంటాం, ప్రార్థన చేసుకోమంటాం, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. ప్రార్థనలో కొనసాగమంటాం, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. ప్రార్థనలో కొనసాగడానికి ఇష్టం ఉండదు. చాలా చిన్న చిన్న విషయాల్లో మన జీవితం బయటపడిపోతూ ఉంటుంది. చాలా ఉదాహరణ చెప్పచ్చు, కానీ ఆ ఉదాహరణలో మనం చూపించినప్పుడు మనం బాధ కలిస్తే, ఆ ఉదాహరణలో మనకి ఎదురు చూపించినట్టుగా మన హృదయాలు నలిగిపోతూ ఉంటాయి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ స్పష్టమైన మాటలు వారి హృదయంలో తీసుకోలేకపోయారు. ఆ స్పష్టమైన మాటలు వారి హృదయంలో చేయడానికి సిద్ధపాటు కలిగిన వారిని లేకపోయారు. ఈరోజు వాక్యవంతుల వాడారా, వాక్యం ప్రకారం నడుచుకోవడానికి నీ జీవితంలో నువ్వు ఎప్పుడో వేసి ఉంటావేమో దేవుడిని నాకు తెలియదు. దేవుడి దానికి వస్తూ దేవుడి వాక్యం ఏం చెప్తుందో దానికి పూర్తి వ్యతిరేకమైన దిశలో కొనసాగుతున్న వారిలో కూడా మీరు ఉంటుంటారు. బహుశా ఈరోజు ప్రశ్న చేస్తున్నామా? చాలా చిన్న చిన్న విషయాలు
చాలా చిన్న విషయాల్లో మనం దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం అర్థమవుతాం. నేను చెప్పాను కదా, దేవుని మందిరానికి రమ్మంటే రాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకోరు. దేవుని సన్నిధిలో నా జీవితం కొరకు కనిపెడదాం, మన కుటుంబంలో సమస్యల కొరకు కనిపెడదాం, కనిపెట్టలేదు. అయినా సరే బలలో చేసి పెడదాం వచ్చారు. నీ హృదయంలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల ఒక కోపాన్ని పెట్టుకుని వ్యతిరేకత పెట్టుకుని వచ్చేవేమో. అలాంటి వ్యతిరేకత గురించి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి సరి చేసుకుంటేనే బలలో చేసి పెట్టవచ్చు. అలా కాకుండా సరి చేసుకోకుండా బలలో చేసి పెట్టి ఏమవుతుందో తెలుసా? సరి చేసుకోకుండా బలలో చేతులు పెడితే అది నీకు శాపం అవుతుంది. అలాంటి బలలో చేతులు పెట్టుకుంటే వెనక్కి తీస్తే దేవుని వదిలేసిన ఈ మనుషులతో సమానం అయిపోతాం. ద్వితీయోపదేశ కాలంలో మోషే మాట్లాడుతూ ఆ ప్రజల ముందు రెండు ఉంచాడు, ఒకటి శాపం ఉంచాడు, ఒకటి దీవెన ఉంచాడు. మీ ఎదుట శాపాన్ని దీవెన రెండు ఉంచుతా ఉన్నాను, దేని కోరుకుంటారని చెప్తా ఉన్నాడు. ఈ రోజు బల్ల ఆరాధన అనేది నువ్వు దీవెన పొందుకునే ఒక స్థలము. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే నీ జీవితానికి శాపాన్ని తెచ్చుకునే ఒక స్థలం. దేని కోరుకుంటావు? దేవుని సన్నిధిలో సరి చేసుకుని, దేవా నా జీవితంలో నువ్వంటే వ్యతిరేకత కలిగి ఉన్నానయ్యా. వాక్యంలాగా చెప్పబడినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టం లేకుండా నిన్ను వదిలేయడానికి ఇష్టపడతానయ్యా. ఈరోజు నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను సరి చేసుకుని బలలో చేతులు పెట్టడానికి ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ఒకవేళ ఇప్పటికి బలలో చేతులు పెట్టడానికి నీకు అర్హత పొందకపోతే, మారుమూసి పొందకపోతే, బాప్తిజం పొందకపోతే, నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని దేవుని బలలో చేతులు పెట్టడానికి చేతులు చాపకపోతే, ఈరోజు నీకు ఒక అవకాశం. మారుమూసి పొందడానికి సిద్ధపడు. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుతూ ఆయన మాట ప్రకారం నడవకపోతే ఏదో ఒక రోజున ఆయన విడిచిపెట్టేవారుగా ఉంటావు. అలాంటి వ్యక్తులు చాలా మంది చూస్తాం, బైబిల్లో చూస్తా ఉన్నాం, మన మధ్య కూడా అనేక మంది చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఉంచబడిన బలలో చేతులు పెట్టడానికి దేవుడి సన్నిధిలో మనం సిద్ధపరచుకుందాం.